వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ భయమే ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు అంటూ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉపాధికే వలసలు పోకుండా స్థానికంగానే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీటీడీ డైల్ యువర్ ఈవో కార్యక్రమానికి భక్తుల నుంచి ఫిర్యాదులు వెలువలా వచ్చాయి. శ్రీవారి లడ్డు ప్రసాదంలో చక్కెర శాతం ఎక్కువగా ఉందని, రుచితో పాటు నాణ్యత తగ్గిందని పలువురు భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు. తిరుమలలో పరిశుభ్రత లోపించిందని మరికొందరు దర్శనానికి వచ్చే భక్తుల్ని శ్రీవారి సన్నిధి వద్ద సిబ్బంది లాగేస్తున్నారని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మోహిని అలంకారంలో అమృత కలశం అలంకరించడం లేదని భక్తుల ప్రశ్నపై స్పందించిన ఈవో ప్రధాన అర్చకులు జిఎంగార్ల దృష్టికి తీసుకెళ్తామని సమాధానం ఇచ్చారు. అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు వినతులు భారీగా వచ్చిపడుతున్నాయి. 6వ తేదీ ఆఖరి రోజు కావడంతో దరఖాస్తుదారులు పోటీపడ్డారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజుపల్లిలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల నుండి దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించే నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించారు. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని తప్పుబడుతూ నినదించారు. కాగా కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. పుట్టపర్తిలో నీటి సరఫరాను నిలిపివేశారు. విద్యుత్ ఫ్యూజులు తొలగించి నీటి సరఫరాను అడ్డుకున్నారు. దీంతో పట్టణవాసులు నానా అవస్థలు పడ్డారు. వీధి దీపాలు ఆపేయడంతో చీకటి మాటనే పట్టణవాసులు గడపాల్సి వచ్చింది.